He's hit it leg side. It's Ben Stokes with the winning runs. Who else? It's always Ben Stokes. క్రికెట్ ఇండియాలో ఈ ఆట అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. పేరుకి క్రికెట్ ఇంగ్లాండ్లో పుట్టింది, కానీ పాపులర్ అయింది మాత్రం ఇండియాలో. క్రికెట్ను ఏ దేశం చూపినంత ప్రేమ ప్రాధాన్యత ఇండియన్స్ చూపుతారు. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఫ్యాన్స్ తమ క్రికెటర్స్ మీద చూపే అభిమానం, ప్రేమ దీనికి ప్రధాన కారణం. అండ్ ఇండియన్స్ క్రికెట్ను ఒక ఆటగా కాకుండా ఒక ఎమోషన్గా చూస్తారు. ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ క్రికెట్ గేమ్లో ఒక భాగమైన ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ గురించి ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. In the air, Sreesanth takes it. India win. క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ సీజన్ అయిపోయిందని ఫీల్ అవుతున్న టైంలో దానికి 2 వారాల తరువాత ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అయితే ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఫస్ట్ ఎడిషన్ 2007 సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఆ టోర్నమెంట్లో మనందరి ఫేవరెట్ అయిన ఇండియా ప్రత్యర్థి జట్టు అయిన పాకిస్తాన్ మీద 5 పరుగుల తేడాతో గెలిచింది. ఆ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా మాథ్యూ హెడెన్ ఆస్ట్రేలియా నుంచి 265 పరుగులు చేశాడు. మరియు మోస్ట్ వికెట్ టేకర్గా ఉమర్ గుల్ పాకిస్తాన్ నుంచి 13 వికెట్లు తీశాడు. అండ్ ఇండియా నుంచి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా గౌతమ్ గంభీర్ 227 పరుగులు చేశాడు. ప్రజెంట్ ఈ ఇయర్ T20 వరల్డ్ కప్ 9th ఎడిషన్ జరగనున్నది. ఇందులో టోటల్ 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే గతంలో పోల్చుకుంటే ఈసారి అదనంగా 3 టీమ్స్ పాల్గొంటున్నాయి. అవి ఏంటి అంటే USA, కెనడా, యుగాండా. మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు, ఎందుకని ఈ T20 వరల్డ్ కప్ 2 సంవత్సరాలకు ఒకేసారి జరుగుతుంది? దీనికి ప్రధాన కారణం ప్రేక్షకులకు షార్ట్ ఫార్మాట్ అయిన T20 మీద ఆసక్తిని పెంచేందుకు గాను ఐసీసీ దీన్ని 4 ఇయర్స్కు కాకుండా ఎవ్రీ 2 ఇయర్స్కు జరుపుతుంది. యుఎస్ఏనే ఎందుకు? ఈ T20 వరల్డ్ కప్ యుఎస్ఏలో జరగనున్నది. దీనికి మెయిన్ రీజన్ యుఎస్ఏలో క్రికెట్కు అంతగా ప్రాధాన్యత అండ్ అక్కడి ప్రజలకు క్రికెట్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోవడం. క్రికెట్ ఫేమ్ను యుఎస్ఏలో పెంచడం కోసం యుఎస్ఏ గవర్నమెంట్ తమ కంట్రీ అయిన యుఎస్ను ఇప్పుడు జరుగుతున్న T20 వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయనున్నది. ఇంకా క్రికెట్ను యుఎస్ఏలో హోస్ట్ చేయడం వల్ల అక్కడ ప్రేక్షకులకు క్రికెట్ మీద ఆసక్తి పెంచడమే కాకుండా యుఎస్ఏ గవర్నమెంట్ ఎకనామికల్గా కూడా బెనిఫిట్స్ని పొందుతుంది. ఇంకా ఈ T20 వరల్డ్ కప్ షెడ్యూల్ విషయానికి వస్తే మొత్తం 55 మ్యాచ్లు ఉంటాయి. ఫస్ట్ మ్యాచ్ జూన్ 22న డల్లాస్లో ప్రారంభం కానుంది. ఇంకా ఫైనల్ జూన్ 29న బార్బెడాస్లో ఆడతారు. అలాగే వెన్యూస్ చూసుకుంటే టోటల్ 9 వెన్యూస్ ఉన్నాయి. అందులో 3 యుఎస్ఏలో, మిగిలిన 6 వెస్టిండీస్లో ఉన్నాయి. ఉన్న 20 టీమ్స్ను 4 గ్రూపులుగా డివైడ్ చేశారు. మన ఇండియా గ్రూప్ ఏలో ఉంది. అండ్ మ్యాచెస్ విషయానికి వస్తే ఐర్లాండ్తో జూన్ 5న, పాక్తో జూన్ 9న అండ్ యుఎస్ఏతో జూన్ 12న, లాస్ట్ లీగ్ మ్యాచ్ కెనడాతో జూన్ 15న ఆడనున్నది. అయితే జూన్ 9న జరిగే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ టికెట్ రేట్స్ భారీ ధర కలిగి ఉన్నాయి. ఇండియన్ కరెన్సీలో లోయెస్ట్ టికెట్ ప్రైస్ 96,000 ఉండగా హైయెస్ట్ టికెట్ ప్రైస్ వచ్చేసి 43 లక్షల వరకు వెళ్తుంది. రికార్డ్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్లో ఆల్ టైమ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా విరాట్ కోహ్లీ 1147 పరుగులతో ఉండగా హైయెస్ట్ వికెట్ టేకర్గా షకీబుల్ హసన్ 47 వికెట్లు తీశాడు. ఆల్ టైమ్ హైయెస్ట్ సెంచరీస్ చేసిన ఆటగాడుగా క్రిస్ గేల్ 2 సెంచరీలతో ఉండగా హైయెస్ట్ ట్రోఫీస్ కలిగి ఉన్న టీమ్స్గా వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్ 2 ట్రోఫీలతో సమానంగా ఉన్నాయి. సో ఇదే అండి ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ గురించి. అండ్ ఇందులో మీకు నచ్చిన బెస్ట్ మూమెంట్ ఏందో కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ప్రెడిక్ట్ చేసిన టాప్ 4 టీమ్స్ను కింద కామెంట్ చేయండి. నేను ప్రెడిక్ట్ చేసిన టీమ్స్ ఇవి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.